వరదల వల్ల నష్టపోయిన ప్రతి వ్యక్తిని ఆదుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నెల 17లోగా పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. ఏలూరు నగరంలోని శనివారపుపేటకు 15 కోట్లతో వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలకు కొత్త ఇళ్లు నిర్మిస్తామన్నారు. వరదల వల్ల దెబ్బతిన్న ఒక్కో వాహనానికి 10,000 ఇస్తామని తెలిపారు. కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. సామర్లకోట వద్ద ఏలేరు కాలువను సందర్శించారు. ఆ తర్వాత కిల్లంపూడి మండలంలోని రాజుపాలెం నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అక్కడ జేసీబీ ఎక్కి మునిగిన ఇళ్లను పరిశీలించి రైతులు స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు. తిరిగి సామర్లకోటకు చేరుకున్న చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. వరద బాధితుల కష్టాలను చూశారని, ప్రజలకు చాలా నష్టం జరిగిందన్నారు. ఏలూరు రిజర్వాయర్కు ఒకేసారి 47,000 క్యూసెక్కులు వచ్చాయని, అధికంగా వరద రావడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయని తెలిపారు. కలెక్టర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో నష్టం తగ్గిందన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను సక్రమంగా చేయలేదని చెప్పారు. 65,000 ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయని, నష్టపోయిన పంట పొలాలకు హెక్టార్కు 25,000 రూపాయల పరిహారం అందిస్తామన్నారు. ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలకు కొత్త ఇళ్లు నిర్మిస్తామన్నారు. వరదల వల్ల దెబ్బతిన్న ఒక్కొక్క వాహనానికి 10,000 రూపాయలు ఇస్తామని పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీలోపు బాధితులకు పరిహారం అందిస్తామని చెప్పారు. ప్రకృతి విపత్తులను నియంత్రించలేమని, ప్రజాహితం కోసం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక్కడికే వచ్చినప్పుడు 3 మీటర్ నీళ్ళు వస్తాయి. కొంతమంది ఇబ్బందులు పడ్డారు. అందుకే కాబట్టి కనీసం మొక్కల కోసం సంవత్సరం 5,000 చూస్తున్నాం. కుటుంబాలకి 10,000 ఇంటికి ఇబ్బంది పడ్డారు. ఇది కాకుండా చాలా ఇళ్ళు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ఇంట్లన్నిటి కావి ఇస్తున్నాం. మీ ఇంట్లో కానీ దెబ్బతింటే పూర్తిగా కట్టించే బాధ్యత. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 11 రోజుల అనంతరం నిన్న సచివాలయంలో అడుగుపెట్టారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల పర్యవేక్షణ కోసం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే 10 రోజులుగా సీఎం బస చేశారు. ప్రస్తుతం వరద ముంపు నుంచి ఆ ప్రాంతం కొద్దిగా కోలుకోవటం, బాధితులు తిరిగి తమ ఇళ్లకు చేరుకోవడంతో పాటు అన్ని చోట్ల సాధారణ స్థితి నెలకొనడంతో నిన్న సచివాలయానికి వచ్చి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి జిల్లాల పర్యటన ముగించుకుని నేరుగా సచివాలయానికి వచ్చిన సీఎం వరద సహాయక చర్యలపైనే అధికారులతో సమీక్షించారు. విజయవాడ సహా ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపైన అధికారుల నుంచి వివరాలు కోరారు. విజయవాడ వరదలకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగనే కారణమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆరోపించారు. ఆధునికీకరణ పనులు రద్దు చేసిన వైఎస్ జగన్ బుడమేరు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. జైల్లో ఉన్న ముద్దాయిని కలిసేందుకు రావటమే కాకుండా జైలు బయటకు వచ్చి బుడమేరుపై అబద్దాలు వెల్లవేస్తున్నారని జగన్పై మంత్రి నిమ్మల తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. విజయవాడ వరదలకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగనే కారణమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ 2020లో జగన్ ప్రభుత్వం 198 పనులను రద్దు చేసింది. రద్దు చేసిన వాటిలో బుడమేరుకు సంబంధించిన 5 పనులు ఉన్నాయని తెలిపారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులను చంద్రబాబు 80% పూర్తి చేశారని చెప్పారు. బుడమేరు బెజవాడకు దుఃఖదాయిని అని చంద్రబాబు పనులు ప్రారంభించారు. మిగిలిన పనులను జగన్ పూర్తి చేసి ఉంటే గండ్లు పడేవి కావని పేర్కొన్నారు. బుడమేరుకు గండ్లు పట్టడం వల్లే విజయవాడకు వరదలు వచ్చాయని మంత్రి నిమ్మల తెలిపారు. జగన్ చేసిన పాపం ప్రజలకు శాపంగా మారిందని విమర్శించారు. ఆధునీకరణ పనులు రద్దు చేసిన వైఎస్ జగన్ బుడమేరు గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి నిమ్మల ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో జైల్లో ఉన్న నందిగం సురేష్ను కలవడంపై మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు. రాష్ట్ర కష్టాల గురించి కానీ, ప్రజల ఇబ్బందుల గురించి కానీ కనీస సమయం కేటాయించేందుకు తీరికలేని జగన్పై విమర్శలు గుప్పించారు. జైల్లో ఉన్న ముద్దాయిని కలిసేందుకు రావడమే కాకుండా జైలు బయటికి వచ్చి బుడమేరుపై అబద్దాలు వల్లేస్తున్నారని జగన్పై మంత్రి నిమ్మల తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక గుదిబండగా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా మరి వరదలు ముంచెత్తి వేలాది మంది ఇబ్బందులు, కష్టాలు, సమస్యల్లో ఉంటే అటువంటి వారి పట్ల కనీసం కనికరం, మమకారం కూడా లేకుండా ఎవరైతే దాడులు చేసి నేర చరిత్ర కలిగినటువంటి నేరస్తులుగా ఎవరైతే రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తిని పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి తన సమయాన్ని వినియోగించాడని అంటే అతని యొక్క మనస్తత్వం ఏ రకంగా ఉంది అనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక నేరస్తుడు ఇంకొక నేరస్తుడిని పలకరించుకొని ఒకళ్ళకొకళ్ళకి ధైర్యం చెప్పుకుంటానికే ఈవేళ వాళ్ళ సమయాన్ని వినియోగిస్తున్నటువంటి పరిస్థితే తప్ప ఈ రాష్ట్రం కష్టాల గురించి కానీ ప్రజల కష్టాల గురించి కానీ మరి కనీసం సమయం ఇచ్చేటువంటి తీరిక కూడా ఆ నేరస్తులకి లేరుకున్నటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా ఈవేళ నేరస్తుల్ని, ముద్దాయిల్ని పలకరించడానికి జైలుకి పోవడమే కాకుండా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ నోటుకు వచ్చినటువంటి అబద్ధాలు, అసత్యాలు వల్లివేస్తూ ప్రజల్ని మరొక్కసారి భ్రమ పట్టాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని ఏ రకంగా అయితే ఏమార్చి 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదను ఏ రకంగా అయితే లూటీ చేశాడో మళ్ళీ తిరిగి అదే విధంగా ఈరోజు ప్రజలను మభ్యపెట్టాలనేటువంటి మాయ చేయాలనేటువంటి ఆలోచనతో మళ్ళీ అదే అసత్యాలు, అదే అబద్ధాలు ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. విపత్తుల సమయంలో కొందరు సహాయం చేస్తూ ఉంటే వైకాపా నేతలు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రకాశం బ్యారేజ్ని పడవలతో కూల్చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్కు రాజకీయాలు కావాల్సి వచ్చిందా అని ప్రశ్నించారు. స్వాతంత్ర సమరయోధుడు జైల్లో ఉన్నట్లు నందిగం సురేష్ను పరామర్శించారని అన్నారు. గత 10 రోజులుగా సీఎం చంద్రబాబు విజయవాడలోనే ఉన్నారని పేర్కొన్నారు. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. బెంగళూరు ప్యాలెస్లో కూర్చునే జగన్కు ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సిగ్గు శరం ఉంటే నువ్వు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఏ రోజైనా వ్యవహరించావా అని నేను అడుగుతున్నా. ఇక్కడ ప్రజల కష్టాల్లో ఉంటే నువ్వు 2 రోజుల్లో ఒక 20 నిమిషాలు కూడా ప్రజల కోసం, ప్రజల యొక్క కష్టాల గురించి ఆలోచించే టైం నీకు లేదని మేము అడుగుతున్నాం. ఈరోజు 2 సంఘటనల్లో ఎవరైతే దోషిగా ఉన్న నందిగామ సురేష్ కోసం నీ మాజీ ఎంపీ ఆయన కోసం నువ్వు హడావుడిగా బెంగళూరు నుంచి ఈరోజు గుంటూరు జైలుకి వచ్చి ఆయన ఏదో ఒక స్వాతంత్ర సమరయోధుడు జైల్లో ఉన్నట్టు నువ్వు వచ్చి అక్కడికి వచ్చి పరామర్శించడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ లక్షలాది మంది ప్రజలు 12 రోజుల నుంచి ఈ భారీ వర్షాల వల్ల కష్టాలు అనుభవిస్తుంటే నీకు ఆ ఆకలి కేకలైతేనే మా కష్టాలైతే నీకు పట్టవని ఆయన మేము జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు చూసి ప్రజలు బాధపడుతున్నారని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చామా అని ప్రజలు బాధపడే పరిస్థితి ఆయన కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్కు ప్రతి విషయంలో అసత్యాలు చెప్పడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. జగన్ అసత్యాలతో జీవిస్తున్నారని, ప్రతిరోజు నిరూపించుకుంటూనే ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడుతుంటే కష్టపడి పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సీఎం చంద్రబాబుపై ఆయన అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆయన తీరు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసత్యాలతో జీవిస్తున్నారని, ప్రతిరోజు నిరూపించుకుంటూనే ఉన్నారని విమర్శించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ భారతదేశంలో సీఎంగా పనిచేసిన వ్యక్తి ఎవరూ ఇప్పటివరకు ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పలేదని, బురద రాజకీయాలు చేయలేదని అన్నారు. బుడమేరు ఎక్కడ ఉంది, డైవర్షన్ కెనాలు, రెగ్యులేటర్ ఎక్కడ ఉన్నాయి, గన్లు ఎప్పుడు ఎక్కడ పడ్డాయని అన్నారు. కృష్ణానది ప్రవాహాలు ఎలా వచ్చాయనే అంశంపై కనీస అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. వరదల అంశాన్ని మళ్లించేందుకే వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని జగన్ వ్యాఖ్యలు చేయటాన్ని ఖండించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిని సమర్థించుకున్న నీచమైన వ్యక్తి ఒక మాజీ సీఎం అని చెప్పడానికి బాధేస్తుందన్నారు. జనం కష్టాల్లో ఉంటే జైలుకు వెళ్లి క్రిమినల్ను పరామర్శించే జగన్కు మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు. పంటలు మునిగి ప్రజలు కష్టాల్లో ఉంటే పంటలు దగ్ధం చేసిన చరిత్ర కలిగిన వ్యక్తి వద్దకు వెళ్లి పరామర్శించడం జగన్కు మాత్రమే చెల్లిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సొంత ఆదాయం పెంచుకునేలా మద్యం పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని మాజీ ముఖ్యమంత్రి జగన్పై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం మద్యం తెచ్చిన వైసీపీ నేతలు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని మండిపడ్డారు.
అక్టోబర్ 1 నుంచి కొత్త విధానాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 6 రాష్ట్రాల మద్యం పాలసీలను అధ్యయనం చేస్తున్నామని, తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా పాలసీ రూపొందిస్తున్నామని తెలిపారు. నూతన మద్యం పాలసీ రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ పాల్గొన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు పర్యటించి ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాలపై అధికారులు ఇచ్చిన నివేదికపై మంత్రులు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఏపీలో మంచి మద్యం పాలసీని త్వరలోనే తీసుకువస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ఏపీలో గంజాయి వినియోగం బాగా పెరిగిందన్నారు. జగన్ చేసిన తప్పులపై ప్రజలే తమకు రెడ్ బుక్ ఇచ్చారని అన్నారు. సామాన్యుల నుంచి మొదలుకొని చంద్రబాబు వరకు అందరినీ జైల్లో పెట్టించి జగన్ వేధించారని పేర్కొన్నారు. చేసిన తప్పుల నుంచి ఆయన తప్పించుకోలేరని, ఖచ్చితంగా శిక్ష పడుతుందని అన్నారు. సీఎం చంద్రబాబు 10 రోజుల పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఉంటూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఉమ్మడి గోదావరి జిల్లాలో వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లారని చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో ఇంతలా కష్టపడుతున్న తమపై జగన్ అసత్యపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. జైల్లో ఉన్న ఖైదీని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ వెళ్లారు తప్ప వరద బాధితుల గురించి ఆయనకు అక్కర్లేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్య విధానంలో మరి ఏ రకంగా అస్తవ్యస్తం చేసి దోపిడీ చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఆనాడు ప్రభుత్వ ఆదాయం కోల్పోవడమే కాకుండా అనేక మంది ప్రాణాలు కూడా పోయినటువంటి పరిస్థితి. అక్రమ అలాగే పనికిరానటువంటి బ్రాండ్స్ ని ఆయన ప్రమోట్ చేసుకుని సొంత ఆదాయం పెంచుకున్నాడు, అక్రమంగా దోచుకున్నాడు. ఇవాళ దాని మీద విచారణ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈరోజు దీన్ని ప్రజలకి ఎందుకంటే నడపాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానికోసం ఒక పాలసీ తీసుకురావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మీదట కేబినెట్ సబ్ కమిటీ కింద మరి ఈరోజు ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నాం. టోటల్ 6 రాష్ట్రాల్లో దీని మీద అధ్యయనం జరిగింది. అటు గవర్నమెంట్ పాలసీ, గవర్నమెంట్ షాపులు కొన్ని రాష్ట్రాల్లో రన్ అవుతున్నాయి, అలాగే కొన్ని ప్రైవేట్ షాపులు రన్ అవుతున్నాయి. అలా మానిటరింగ్ అంతా కూడా గవర్నమెంట్ నుంచి ఎలా చేశారు, దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి కానీ ప్రజలకు కానీ ఎలా ఉండాలనేది అంతా కూడా ఇవాళ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. విజయవాడ పరిసర వరద ప్రభావిత ప్రాంతాల్లో గృహాలకు, వ్యాపార వాణిజ్య ఆస్తులకు జరిగిన నష్టాన్ని యాప్లో నమోదు చేసే ప్రక్రియ అర్బన్ ఏరియాల్లో దాదాపు పూర్తి కావచ్చిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ శరవేగంగా జరుగుతోందని, అయితే ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారు ఈ నెల 12న తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదిస్తే ఎన్యూమరేషన్ బృందాన్ని పంపి నష్ట నమోదు చేయటం జరుగుతుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. వరద ప్రభావం పడిన 32 వార్డులు, 5 గ్రామాల్లో రక్షణ, ఉపశమన చర్యలు విజయవంతంగా చేయటం జరిగిందని, ఇప్పుడు పునరావాస చర్యలను ప్రణాళికాయుతంగా చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 9వ తేదీన నష్ట నమోదు ప్రక్రియ ప్రారంభించామని, బాధితులను ముంపు నష్టాల నుంచి బయటపడేసేందుకు సీఎం మార్గదర్శకాలకు అనుగుణంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 2,32,000 కుటుంబాలకు సంబంధించిన నష్ట గణాంకాలను నమోదు చేయటం జరుగుతోందని, ఒకవేళ ఇళ్లు విడిచి బయటికి వెళ్లినా ఎన్యూమరేషన్ బృందం ఇంటికి వచ్చినప్పుడు అందుబాటులో లేకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ నెల 12వ తేదీన తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శిని సంప్రదించాలని సూచించారు. నష్టగణనకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్లలో సబ్ కలెక్టర్ కార్యాలయం 0866-257-4454, విజయవాడ మున్సిపల్ కార్యాలయం నెంబర్ 8181960909ను సంప్రదించి ఎన్యూమరేషన్ను పూర్తి చేయించుకోవచ్చని వివరించారు. నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు తదితర ప్రాంతాల్లోనూ ఎన్యూమరేషన్కు యాప్ అందుబాటులోకి వచ్చిందని, ఈ ప్రాంతాల్లోనూ నష్టగణను మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేస్తామని కలెక్టర్ సృజన తెలియజేశారు. జరిగింది. ఈరోజే గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతోంది. ఇప్పుడే 1 గంట క్రితం యాప్ ఇచ్చారు. జిల్లాలో మిగిలిన ప్రదేశాలు అంటే నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట అటువైపు కూడా జరిగిన నష్టాన్ని ఈపాటికి ఒక ప్రాథమిక అంచనా వేశారు. దాన్ని కూడా యాప్లో క్యాప్చర్ చేయడానికి ఈరోజు చర్యలు తీసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో రేపు మధ్యాహ్నానికి ఎన్యూమరేషన్ అనేది ఒక ప్రిలిమినరీ ఫస్ట్ రౌండ్ అయిపోగొట్టేసి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలకు చెప్పేది ఏమిటంటే, ఎవరైనా డోర్ లాక్ ఉన్న వాళ్ళు కానీ, ఎన్యూమరేషన్ టీం వచ్చినప్పుడు వాళ్ళు అందుబాటులో లేకపోవటం వల్ల కానీ, వేరే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళి ఉండకపోయిన వాళ్ళని దయచేసి 12వ తేదీ కూడా వాళ్ళు గ్రామ సచివాలయాల్లో కానీ రిపోర్ట్ చేసి మమ్మల్ని ఎన్యూమరేట్ చేయలేదు అని చెప్తే మా టీంని పంపించి మాకు ఎన్యూమరేట్ చేసే వెసులుబాటు ఉంటుందండి. అదర్వైజ్ సిటీలో అయితే చాలా వరకు ఎన్యూమరేషన్ కంప్లీట్ అయిపోయింది, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుంది. సో ఇది 2-3 రోజులుగా మేము ప్రచారం చేస్తున్నా, ఇంకా అయిపోవస్తోంది కాబట్టి ఇంకెవరు మిగిలిపోయినా ఇక్కడ లేనందువల్ల ఎవరన్నా మిగిలిపోయి ఉంటే దయచేసి 12వ తేదీ మీ సచివాలయాల్ని సంప్రదించవచ్చు.
రాష్ట్రంలో భారీ వర్షాలతో వరదలతో ఉమ్మడి 13 జిల్లాల్లో 5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి విరివిగా నిధులు ఇచ్చి వరద విపత్తు నుండి రాష్ట్రాన్ని రైతుల్ని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో నష్టపోయిన రైతుల పంటలకు రుణాలు మాఫీ చేయాలని, గ్రామాల్లో పట్టణాల్లో నష్టపోయిన పేదలకు కేంద్రం ఉదారంగా సహాయం చేసి పునరావాసానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరద ప్రాంతాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రానికి వచ్చిన అనిల్ సుబ్రహ్మణ్యం, రాకేష్ కుమార్, స్కాపేస్ శర్మ బృందాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు నేతృత్వంలో ప్రతినిధి బృందం పూర్తి వివరాలతో వినతి పత్రం సమర్పించి రాష్ట్రంలో ముంపు బారిన పడిన రైతులను, ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. బుడమేరు ప్రధాన వాగు పొంగి దాని పరివాహక ప్రాంతంలో ముంపు బారిన పడి 5 అడుగుల నీరు రావడం వలన ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందని, అలాగే అధిక వర్షాలకు ఉమ్మడి 13 జిల్లాల్లో ఆహార, వాణిజ్య, ఉద్యాన, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు తెలిపారు. బుడమేరు డ్రైన్కు శాశ్వత పరిష్కారానికి వెలగలేరు రెగ్యులేటర్ నుండి గుణదల వరకు స్టార్మ్ వాటర్ డ్రైన్గా అభివృద్ధి చేయడానికి గతంలో ప్రతిపాదించిన 506 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేయాలని, అలాగే బుడమేరు డ్రైన్ దిగువన రాయనపాడు దగ్గర నుంచి గుంటుపల్లికి కొత్తగా 12,000 క్యూసెక్కులతో డైవర్షన్ ఛానల్ ఏర్పాటు చేయడానికి కేంద్రం నిధులు మంజూరు చేయాలని కోరారు. గన్నవరం నియోజకవర్గంలోని వరద బాధితులందరికీ ప్రభుత్వం నుంచి పరిహారంతో పాటు నిత్యావసర సరుకులు వెంటనే అందజేయాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తహసీల్దార్లను ఆదేశించారు. పంట నష్టం వివరాలను నమోదుగా పక్కాగా జరగాలన్నారు. నష్టపోయిన బాధితులందరి వివరాలు నమోదు చేయాలని సూచించారు. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులు బాధితులందరికీ అందటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని తక్షణమే పునఃపరిశీలన చేసి బాధితులందరికీ నిత్యావసర సరుకులు అందించాలని ఆదేశించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నిన్న రాత్రి గన్నవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్, గన్నవరం, ఒంగుటూరు, బాపులపాడు మండల తహసీల్దార్లతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద నష్టం జరిగిన గ్రామాల్లో ఎన్యూమరేషన్ జరుగుతున్న తీరు, బాధితులకు నిత్యావసరాలు పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పంట నష్టం వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. నష్టపోయిన రైతులందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏ ఒక్క బాధితుడు తనకు పరిహారం, నిత్యావసరాలు అందలేదని ఫిర్యాదు రాకుండా పక్కాగా పంపిణీ జరగాలని యార్లగడ్డ ఆదేశించారు. అదేవిధంగా వరద నీటిలో మునిగి దెబ్బతిన్న మోటారు సైకిళ్లు, కార్లు, ఇతర మోటారు వాహనాల వివరాలు నమోదు చేయాలని సూచించారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన, దెబ్బతిన్న వాహనాలు, ఇళ్లు, దుకాణాలతో పాటు చిన్న, మధ్య తరహా వ్యాపార సముదాయాలు వంటి ఆస్తులకు సంబంధించిన బీమా క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు ఈ ఫెసిలిటేషన్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కలెక్టర్ సృజన నిన్న సందర్శించారు. క్లెయిముల స్వీకరణ, సెటిల్మెంట్కు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, బీమా కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 5,000 వరకు క్లెయిములు రాగా 4,000 వరకు క్లెయిములను అక్కడికక్కడే సెటిల్మెంట్కు చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. డాక్యుమెంటేషన్ తదితర విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కేంద్రంలో సేవలు అందించడం జరుగుతోందని కలెక్టర్ సృజన వివరించారు. కలెక్టర్ వెంట విజయవాడ ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్ తదితరులు ఉన్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద విధ్వంసం సృష్టించి అక్కడే చిక్కుకుని ఉన్న పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను క్రేన్లతో ఎత్తి తీయటం సాధ్యపడకపోవటం వల్ల వాటిని ముక్కలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ 2వ రోజు కొనసాగుతోంది. పడవలు చిక్కుకొని కదలకపోవడంతో వాటిని ముక్కలు చేయాలని నిర్ణయించారు. పడవలను తొలగించేందుకు విశాఖ నుంచి 10 మంది సభ్యులతో కూడిన స్కూబా డైవింగ్ టీం ప్రకాశం బ్యారేజీకి వచ్చింది. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను 2 ముక్కలుగా చేయనున్నారు. ఆధునిక పరికరాలతో నదిలోకి వెళ్లి పడవలను ముక్కలుగా కోస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు వేసుకుని స్కూబా డైవింగ్ చేస్తూ బోట్లను కోస్తున్నారు. పడవను తొలగించేందుకు 3 రోజుల సమయం పడుతుందంటున్నారు. నిన్న ఉదయం 10 గంటలకు ప్రకాశం బ్యారేజీకి చేరుకున్న విశాఖ నుంచి వచ్చిన 10 మంది సభ్యుల డైవింగ్ టీం వెంటనే రంగంలోకి దిగింది. ఆధునిక పరికరాలతో నది లోపలికి వెళ్లి భారీ పడవలను 2 ముక్కలుగా కోసే పని ప్రారంభించారు. గతంలో పులిచింతల వద్ద గేటు కొట్టుకుపోయినప్పుడు, అలాగే పలుచోట్ల ఈ తరహా పనులు సమర్థంగా చేసిన అనుభవం ఉన్న సీ లయన్ అనే సంస్థకు చెందిన డైవింగ్ టీం యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద రెస్క్యూ పనులను ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి వేగంగా పడవలను తొలగించాలని ఇంజనీర్లు, అధికారులను ఆదేశించారు.
రోజుకి ఒక బోటు చొప్పున కనీసం 3 రోజుల పాటు పడవలను కోసే పనులు జరపాల్సి ఉంటుందని ఇంజనీర్లు, సూపర్వైజర్లు తెలియజేశారు. జయప్రకాష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. నిమజ్జన వాహనాన్ని అందంగా తీర్చిదిద్ది భారీ గణనాథుని వాహనంలో ఊరేగించి పురవీధుల్లో ఊరేగించారు. తీన్మార్ డప్పుల నడుమ డీజే హోరులతో డాన్సులు చేస్తూ స్వామివారిని పురవీధుల్లో ఊరేగిస్తూ నిమజ్జనానికి తరలించారు. జయప్రకాష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 5 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించి సాయంత్రం నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. నిమజ్జన వాహనాన్ని అందంగా తీర్చిదిద్ది భారీ గణనాథుని వాహనంలో ఊరేగించి పురవీధుల్లో ఊరేగించారు. తీన్మార్ డప్పుల నడుమ డీజే హోరలతో డాన్సులు చేస్తూ స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. కాలనీవాసులు గణపయ్యకు కొబ్బరికాయలు కొట్టి స్వాగతం పలికారు. చిన్నారులు, యువత, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా చిందులు వేస్తూ స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గణనాథుణ్ణి కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కాలనీవాసుల సమిష్టి కృషితో ఉత్సవాలు ఏటా ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి హుండీ విరాళం అందిస్తామని ప్రకటించారు. 10 సంవత్సరాల నుంచి వినాయక చవితి ఇదే విధంగా చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు లాస్ట్ రోజు ఊరేగింపు 7 గంటలకే నిమజ్జనం అయిన తర్వాత 7 గంటలకే భోజనాలు ఉన్నాయి. అట్లాగే అన్నదానం, అట్లాగే మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా వెల్ఫేర్ అసోసియేషను జయప్రకాష్ నగర్లో ఉన్న ప్రజలందరి కోఆపరేషన్తో జయప్రకాష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇలాగే జరుపుతున్నాం. అందరూ కూడా ఈ కాలనీలో నివసించే ప్రజలందరూ కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తూ బాగా వినాయక చవితి ఘనంగా జరిపాం. ఇలాగే ఈ కోఆపరేషన్ ఎల్లప్పుడూ ఉంటుంది. విఘ్నేశ్వరుడి పట్ల మాకున్న భక్తి మా కాలనీని ఎల్లవేళ సరళగా చూస్తారని కోరుకుంటున్నాం. నుంచి ఇప్పుడు జరుగు వరద బాధితులకు కూడా సహాయ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. కావున అందరూ కూడా మేము వరద బాధితుల సహాయార్థం మా వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి స్పెషల్ డ్రైవ్ మొదలు పెడుతున్నాం. ఆ వచ్చిన సొమ్ము సీఎం గారు రిలీఫ్ ఫండ్కి ఇస్తామండి అని మేము తెలియజేస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.